రెడ్డి గారికి, ఎంఆర్ఓ నరసింహుల గారికి, మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి గారికి, ఎంపీడీఓ గుణశేఖర్ గారికి, అదేవిధంగా సిఐ రమణ గారికి, ప్రజాప్రతినిధులకు, తల్లిదండ్రులకు, స్కూల్ స్టాఫ్కి, పిల్లలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చాలా విన్నాం. ఈ స్కూలు గతంలో కూడా బాగా చెప్పారు, ఇప్పుడు కూడా మంచి మార్కులు వస్తున్నాయి. ఇక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా ఇదే విధంగా రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, 10th నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి 10th, ఇంటర్ రెండు ఉన్నాయి కాబట్టి 6th నుంచి ఇదే విధంగా పిల్లలు బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి రావాలి. మన కలెక్టర్ గారు కూడా కష్టపడి చదువుకున్నారు కాబట్టి కలెక్టర్ అయ్యారు. కాబట్టి మీరు కూడా మంచి అలవాట్లు అమర్చుకొని, గత ప్రభుత్వంలో అయితే మాదక ద్రవ్యాలు చాలా వచ్చాయి. ఈరోజు అలాంటి అన్నీ కూడా ఇప్పుడే ప్రభుత్వం కట్టదిట్టం చేసి మన ప్రాంతాల్లో ఎక్కడ ఉండకూడదని చెప్పని మిస్టేక్ తెచ్చి అలాంటిగా దొరికితే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇక వాళ్ళు ఉండే ప్రచురులు ఆ విధంగా కఠిన శిక్షలు ఈరోజు విధించండి. అదేవిధంగా లోకేష్ బాబు కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్ని విధాలా ఆలోచించి ఇంకా బాగా డెవలప్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈరోజు పేదవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా మంచి బట్టలు, షూలు, బుక్స్, వాళ్ళకి ఏమి అవసరం అన్నీ కూడా ఈరోజు మంచి క్వాలిటీ వేసింది ప్రభుత్వం. గతంలో ఇవన్నీ కూడా ఉండేవి కాదు. అందుకని మన రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదలకు ఉండకూడదనే కాన్సెప్ట్తో ఈరోజు మన లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్గా పిల్లల మీద బాగా శ్రద్ధ చూపిస్తూ బ్రహ్మాండంగా చేయాలని చెప్పని ఇన్స్ట్రక్షన్ ఇస్తూ, ఉపాధ్యాయులకు కూడా మరి అన్ని స్కూల్స్లో కూడా బాగుండాలి అనే కాన్సెప్ట్, మన రాష్ట్రంలో బాగుండాలి, బాగా చదువుకొని మన రాష్ట్రం ముందుండాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు లోకేష్ బాబు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు కూడా ముందు బిడ్డ ఇంటికి రాగానే ఈరోజు ఏం చదువుకున్నారు, ఏం వర్క్ చేశారని చెప్పిన కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత. కాబట్టి ఆ తల్లిదండ్రులు మార్పుగా ఉంటుంది. ఇప్పుడు కూడా తల్లి కానీ తండ్రి కానీ పట్టించుకొని ప్రతిరోజు అడిగుతూ చదివిస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది కూడా తెలియజేస్తూ, బాగా తల్లిదండ్రులు ఇంకా శ్రద్ధ తీసుకొని మంచి భవిష్యత్తు ఉండేది. ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, వచ్చేటువంటి తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చదువుకుంటున్నాం. రామకృష్ణ గారికి, వెంకటగిరి శాసనసభ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు శ్రీమతి తులసి జ్యోతి గారికి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గిరిధర్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, అధికారులకి, డిఈఓ గారికి, తల్లిదండ్రులందరికీ కూడా, మరీ ముఖ్యంగా పిల్లలందరికీ కూడా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చేసిన అందరికి కూడా నా నమస్సమాంజలి. మనకి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనే మంచి వినూత్నమైనటువంటి ఒక గత సంవత్సరం సుమారుగా 11 నెలల క్రిందట, ఆ సంవత్సరం 24-25 సంవత్సరం గాను మనం చేయడం జరిగింది. అప్పుడు కూడా ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పిల్లలందరూ కొంచెం దయచేసి సైలెంట్ ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు స్కూల్లో భాగ్యస్వాములై వాళ్ళ పిల్లల ఎదుగుదలలో, వాళ్ళ పిల్లల చదువుల్లో, వాళ్ళ పిల్లల ఆహారం తినే దాంట్లో ఎట్లా ఉన్నారు, ఏంటి, టీచర్స్తో మమేకమై బాగా జరుగుతుందా లేదా అనే ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీకారం చుట్టడం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని పెద్ద ఎత్తున కూడా వచ్చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనం గత సంవత్సరానికంటే భిన్నంగా పెద్దగా మొదటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో, కాలేజీల్లో, జూనియర్ కాలేజీల్లో, అదేవిధంగా
ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీల్లో కూడా దీన్ని మనము ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా దీన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, గౌరవ ఎంపీ అవనివ్వండి, ఎమ్మెల్యే గారు అవనివ్వండి, ఎమ్మెల్సీలు అవనివ్వండి, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎంపీపీ కానివ్వండి, అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. వాళ్ళు ఏదో ఒక్కొక్క స్కూల్లో చేస్తూ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలోనే పాలు పంచుకోవడం జరుగుతుంది. తద్వారా మీ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే దీనికి ఈ కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వం విలువ ఇస్తుంది, ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు మీరు చూస్తుంటే పిల్లలకి, తల్లిదండ్రులకి స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కల్చరల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. వినూత్నంగా ఫోటో బూత్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అందరం కలిసి భోజనం చేయడం కూడా, మాట్లాడిన తర్వాత అందరం కలిసి భోజనం చేయడం కూడా జరుగుతుంది. కనుక దీని ఒక మంచి పండగ వాతావరణంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం టేకప్ చేస్తుంది. మనం చూసుకున్నట్టయితే గత సంవత్సరం నుంచి విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి ఒక్క ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 చొప్పున తల్లి ఖాతాలోనే నేరుగా డబ్బులు జమ చేయడం జరిగింది. మిగతాది టాయిలెట్ మెయింటెనెన్స్కి, స్కూల్ శానిటేషన్కి కూడా ప్రభుత్వం దాన్ని ఖర్చు పెట్టి స్కూల్స్ అన్నిటిని కూడా ఒక మంచి క్లీన్, హైజీనిక్ వాతావరణంలో, ఎన్విరాన్మెంట్లో ఉండేటట్టుగా చూసుకోవడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్క తల్లి ఖాతాకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 లెక్కనిచ్చి వాళ్ళకు ఆర్థిక తోడ్పాటునిచ్చి వాళ్ళ పిల్లలకి మంచి విద్య అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, దీంట్లో ఏ రాష్ట్రం చేయనట్టుగా సన్నబియ్యం, ఫైన్ రైస్ మనము ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇందాక కూడా కొంతమంది తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఈ సన్నబియ్యం తినడం బాగా ఇష్టపడుతున్నారు. గత ఏడాది కంటే ఇది మొదలెట్టిన తర్వాత నుంచి మధ్యాహ్న భోజనము చాలా రుచికరంగా ఉంటుందని కూడా టీచర్లు, తల్లిదండ్రులు, పిల్లలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మన ఏదైతే టీచర్స్ డే చేసుకుంటాం, స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద విద్యార్థి మిత్ర పథకాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరికి కూడా మంచి కిట్లు, యూనిఫామ్, ఈరోజు చూసుకున్నట్టయితే పిల్లలకి చాలా చక్కటి యూనిఫామ్ అందరికి ఒకేలాగా 1 నుంచి 10th క్లాస్ పిల్లలందరికీ కూడా మనం పెట్టడం జరిగింది. అదేవిధంగా సాక్స్ 2 జతలు, షూ, బ్లాక్ షూ 1 జత, బెల్ట్, అదేవిధంగా మనకి డిక్షనరీ, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నిటినీ కూడా, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అయితే ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా అందజేయడం జరుగుతుంది. తద్వారా పిల్లలందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ సోషల్ స్టేటస్ కానీ ఏదున్నా కూడా ఒక క్లాస్ రూమ్ వాతావరణంకి వచ్చేటప్పటికి అందరూ సమానమే అని చెప్పడానికి కూడా ఈ యూనిఫామ్, అందుకే యూనిఫామ్ అంటారు. అందరూ ఒకటే, క్లాస్కి వచ్చిన తర్వాత అందరూ ఒకటే అని చెప్పడానికి యూనిఫామ్ అనేది చాలా ముఖ్యం. దాన్ని ప్రభుత్వం చాలా స్కూల్ బ్యాగ్లో చెప్పడం వచ్చు. ఇవన్నీ కూడా పిల్లలందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చూస్తే కేవలం డబ్బులు ఇవ్వటం, యూనిఫామ్ ఇవ్వటం, మంచి భోజనం ఇదొక్కటే కాదు, మరీ ముఖ్యమైనది ఇవన్నీ ఇస్తే పిల్లవాళ్ళు బాగా చదువుకోవాలి. ఆ చదువు కోసం వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి ఇప్పటి నుంచే స్పెషల్ క్లాసులు పెట్టి మనం వాళ్ళకి డ్రైవ్ చేసి మనము మంచి ఉత్తీర్ణయ్యేలాగా చూసుకుంటాం. అదేవిధంగా చెన్నై ఐఐటి, మద్రాస్ ఐఐటితో మనం భాగస్వాములై ఒక మిషన్ శక్తి కార్యక్రమం, అంటే ఎవరైతే పిల్లలు వెనకబడిపోయి ఉన్నారో వాళ్ళని తోడ్పాటు ఇచ్చే విధంగా, నన్ను అడిగితే దీంట్లో వెనకబడిన పిల్లలే కాకుండా అందరూ పిల్లలు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే ఐఐటి చెన్నై లాంటి ప్రతిష్టాత్మక సంస్థ దీన్ని చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఒక మంచి అవకాశంగా భావించి వాళ్ళ నుంచి సలహాలు, సూచనలు తీసుకొని మన విద్యలో ఎట్లా ముందుకెళ్లాలో కూడా మీరంతా ఆలోచించుకోవాలి.
అదేవిధంగా మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఇవన్నీ కాకుండా మనము ఇంకొన్ని జనరల్ పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలు ఆలోచించుకోవాలి. ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో దీంట్లో మనకి ఎట్లా వస్తూ వచ్చిందంటే కేవలం మార్కులు ఒక్కటే క్రైటీరియా లాగా చాలామంది అనుకుంటున్నారు. మంచి మార్కులు రావడం చాలా మంచిదే, అంటే ఉత్తీర్ణత సాధించడం మంచిదే అని అందరూ కోరుకుంటారు. కానీ కేవలం అదొక్కటే మీరు ఒక ప్రామాణికంగా పెట్టుకోకూడదు. ఉత్తీర్ణత సాధించడం, మంచి మార్కులు రావడం మంచిదే, కానీ అదొక్కటే మీరు ప్రామాణికంగా కాకుండా ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాలి. తల్లిదండ్రులు అన్నీ ఆలోచించాలి. ఉదయం నుంచి రాత్రి దాకా ఓన్లీ చదవటం కాదు, వాళ్ళకి ఆట విడుపు టైం ఉండాలి, స్నేహితులతో కలిసి తిరగడానికి టైం ఉండాలి, స్కూల్ టీచర్లతో మాట్లాడుకునే టైం ఉండాలి, తల్లిదండ్రులతో మాట్లాడుకునే టైం ఉండాలి. ఇదొక్కటి కేవలం ఉదయం నుంచి రాత్రి దాకా పుస్తకాలు పట్టుకొని చదువు అంటే చదువు, అట్లా వచ్చే చదువు ఎక్కువ శాతం పనికిరాదు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే పూర్తిగా 360 డిగ్రీ ఒక పిల్లవాళ్ళు స్పోర్ట్స్, ఎలక్యూషన్, క్విజ్, డ్యాన్స్, కాంపిటీషన్ ఏదైతే అది అన్నిట్లో యాక్టివ్గా ముందుకెళ్తేనే తద్వారా ఫ్యూచర్లో కూడా పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాల కోసం చూసినప్పుడు మార్కులతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది కూడా చూస్తారు. ఇప్పుడు మేము ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తాం. ఐఏఎస్ ఇంటర్వ్యూలో 10th ఎంత వచ్చింది, ఇంటర్లో ఎంత వచ్చింది, ఎంబీబీఎస్ ఎంత వచ్చింది, ఇవన్నీ పెద్దగా అంతే అడగరు. నీ హాబీస్ ఏంటి, నీ హాబీస్ వల్ల నువ్వు ఎట్లా నీ యాటిట్యూడ్ మారింది, నువ్వు క్రమశిక్షణ ఏం నేర్చుకున్నావు నీ హాబీస్ వల్ల, తద్వారా నీ పర్సనాలిటీని అసెస్ చేస్తారు. సో దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఒక మానసిక ఉల్లాసం రావాలంటే చదువుతో పాటు ఆల్రౌండ్ అన్ని యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు. ఈరోజు పిల్లలు ఎన్సీసీ చేస్తుంటే చాలా చూడముట్టసేసింది. ఎందుకంటే నేను కూడా ఎన్సీసీ, నాకు సి సర్టిఫికెట్ ఉంది. అది చేసేటప్పుడు ఎన్సీసీ మనలో డిసిప్లిన్ ఉంటుంది, డిసిప్లిన్ వస్తుంది. ఒక ఎన్సీసీ చేసేటప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాం. నిజంగా ఏదో యూనిఫామ్ వేసుకుంటాం కాబట్టి చాలా ఆనందంగా కూడా అనిపించి మనలో ఒక ధైర్యాన్ని నింపుతుంది ఎన్సీసీ. రేపు ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి. అదేవిధంగా కల్చరల్స్, స్పోర్ట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా టేకప్ చేయాలి. మనం ఇంకా చూసుకున్నట్టయితే బైహార్ట్ చేస్తాం. బైహార్ట్ అంటే బట్టి పట్టడం. ఇది మాత్రం దయచేసి టీచర్లు ఎంకరేజ్ చేయొద్దు, పిల్లలు అంతకన్నా చేయదు. బట్టి పట్టడం కొన్ని పట్టాలి. ఏదన్నా నెంబర్లు గుర్తుపెట్టుకోవాలన్నా, ఏదన్నా ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చేశాను కాబట్టి అందులో మాతర్ల పేర్లు ఇవి అవి గుర్తుపెట్టుకోవడం అది ఒక బట్టి పడతాం. అంతేగాని సైన్స్ కాన్సెప్ట్, ఫిజిక్స్, సోషల్ ఇదంతా కూడా మీరు బట్టి పట్టడం మొదలెడితే ఆ రోజు రాత్రికే నెక్స్ట్ రోజు ఎగ్జామ్లో అది రాస్తారు. ఆ తర్వాత 2 రోజులు అంతా మర్చిపోతారు. ఈ బట్టి పట్టే దీని నుంచి మనందరం ముఖ్యంగా టీచర్లు పిల్లల్ని బయటికి తీసుకురావాలి. ఇదంతా కూడా కేవలం తాత్కాలికమైనటువంటి పరీక్షల్లో రిజల్ట్స్ వస్తే తప్పిస్తే దీర్ఘకాలికంలో పిల్లలకి వాళ్ళ మంచి పదవులు, మంచి అవకాశాలు రావడానికి బట్టి పట్టడం అనేది దూరం చేస్తారు. దయచేసి కాన్సెప్ట్ ఎప్పుడు కూడా అనలైజ్ చేసుకొని అర్థమయ్యేటట్టు, ఒకసారి ఒక కాన్సెప్ట్ అర్థమైతే ఇప్పటికీ గుర్తుండాలి. స్కూల్లో నా టీచర్లు కూడా నాకు అట్లా నేర్పించారు కాబట్టి నాకు చాలా పనికొచ్చింది. ఇప్పటికి కూడా ఎన్నో సైన్స్ కాన్సెప్ట్ కానీ ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీది నా 7వ తరగతి 8వ తరగతిలో ఒక టీచర్ ఉండేవాళ్ళు, ఆయన చెప్పింది నాకు ఇంకా గుర్తు. అది ఎప్పటికీ నేను మర్చిపోలేనంటే అంత మైండ్లోకి ఎక్కించేవాళ్ళం. అంత మంచిగా అనలైజ్ చేసి బాగా చెప్పేసరికి ఒక్కసారి అర్థం చేసుకుంటే ఎప్పుడు కూడా దాన్ని మనం మర్చిపోయే పరిస్థితి ఉండదు. అదేవిధంగా మనం చదువుకునేది రోజువారీ సమాజంలో ఎట్లా పనికొస్తా అనే దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించాలి. ఇప్పుడు మన క్లాస్ పుస్తకాల్లో చదువుకునేది మనం సమాజంలో తిరిగి దేనికి మనకు వస్తుంది, ఎట్లా ఉపయోగపడుతుంది అనే విధంగా పిల్లలందరూ కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఇక్కడ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు. మీరు పెద్ద అయ్యాక ఏమవుతారు,
కెరీర్ ప్రోగ్రెస్ అంటాం. కెరీర్ గైడెన్స్ కూడా టీచర్లు ఇవ్వాలి. దీంట్లో మరీ చెప్తున్నాను, తల్లిదండ్రులు తోడ్పాటు ఇవ్వాలి. అంతేగాని మీరు ఇదే అవ్వండి, నేను అది అవ్వలేకపోయాను, మీరు ఇది చేయండి. ఇప్పుడు నా పిల్లలకి నేను ఐఏఎస్ అయ్యాను కాబట్టి నువ్వు ఐఏఎస్ అవ్వాలని చిన్నప్పటి నుంచే చెప్తే నాకు తెలిసి 99% కాలేదు. వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకు స్ట్రెంత్ ఏంటో, వాళ్ళ వీక్నెస్ ఏంటో, వాళ్ళకు ఇష్టం ఏంటో, కష్టం ఏంటో వాళ్ళకు తెలుసు. ఇంటర్మీడియట్ పిల్లలకి గైడెన్స్ మాత్రం ఇవ్వాలి. ఓకే, నువ్వు బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవ్వచ్చు, లేదంటే డెంటల్ డాక్టర్ అవ్వచ్చు, లేదంటే వెటర్నరీ డాక్టర్ అవ్వచ్చు, బయోటెక్నాలజీ చేయొచ్చు, ఫార్మసీ చేయొచ్చు, ఇలాగా అగ్రికల్చర్ బీఎస్సీ చేయొచ్చు. బయోటెక్నాలజీలో కూడా చాలా కోర్సులు ఉన్నాయి. ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవ్వచ్చు. ఇంకా అట్లా ఆర్కిటెక్చర్ తీసుకుంటే మంచి మంచి బిల్డింగ్లు కట్టచ్చు. ఇంటర్నల్ డిజైన్ అని ఉంది, ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది. మీరు లక్ష పైన కోర్సులు ఉన్నాయి. లా ఉంది. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ మంది తీసుకుంటున్నారు. లాయర్ అవ్వచ్చు, జడ్జ్ అవ్వచ్చు. అదేవిధంగా కొంతమంది ఇంకా యంగ్గా వాళ్ళు పాలిటిక్స్ కూడా తీసుకుంటున్నారు ఈ మధ్య. చాలా మంచిది, యువత రావడం అందులో కూడా చాలా మంచిది. పొలిటికల్ సైన్స్ చేసి వస్తున్నారు. సో చాలా రకాలుగా బ్రాంచ్లు ఉన్నాయి. మన ఆంధ్రాలో అన్ని రకాలుగా కోర్సులు ఉన్నాయి, అవైలబిలిటీ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. మన తిరుపతిలో 14 నేషనల్ స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్నాలజీ గురించి ఎంత చెప్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, క్వాంటమ్ కంప్యూటింగ్, రకరకాల కోర్సులు. ఇవన్నీ ఫ్యూచర్ కోర్సు. ఇవన్నీ కూడా 30 ఏళ్ల క్రితం ఎవరన్నా ఆర్కిటెక్చర్, డిజైన్, ఇంటర్నల్ డిజైన్ అంటే ఆ కోర్సులు తీసుకున్నామంటే నవ్వేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఎంత డిమాండ్. ఫ్యాషన్ టెక్నాలజీ 30 ఏళ్ళ క్రితం అసలు ఏంటో కూడా తెలియదు ఇండియాలో. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్కి ఎంత డబ్బులు వస్తున్నాయి. సో దయచేసి పిల్లలు కూడా వినూత్నంగా ఆలోచించండి. చాలా కోర్సులు ఉన్నాయి మన దగ్గర. అదృష్టం దురదృష్టం తెలియదు కానీ బైపీసీ, ఎంపీసీతో ఆపేస్తారు. మనం ఇదే రోడ్లో తిరుపతి వెళ్తుంటే ఐసర్ అని వస్తుంది. ఎంతమంది పిల్లలకు తెలుసో నాకు తెలియదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. దాని తర్వాత ఐఐటి తిరుపతి వస్తాయి. మన దేశంలో ఒకే ఒక నగరంలో ఐఐటి, ఐసర్ ఉందని కేవలం తిరుపతే, ఇంకెక్కడా లేదు. కేవలం ఒక్కటే దేశంలో 2 ఇన్స్టిట్యూట్స్, అది పక్కనే. కానీ వాళ్ళిద్దరితో మాట్లాడారు అక్కడున్న హెడ్స్తో. ఆగాలి. ఐసర్ సైన్స్ మీద రీసెర్చ్, అందులో కేవలం 3% మందే ఆంధ్ర వాళ్ళు. 3% మంది. ఐసర్లో 3% మంది ఆంధ్ర వాళ్ళు. అంటే సైన్స్ దీని మీద మన పిల్లలు, మన తల్లిదండ్రులు ఆసక్తి చూపట్లేదు. ఫ్యూచర్ కాదు, హిస్టరీ, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ కూడా సైన్స్ మీదే డిపెండ్ అవుతాయి. సో సైన్స్ మీదే ఆసక్తి చూపట్లేదు. అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్తే ఐఐటి వస్తుంది. అక్కడ మాత్రం 70% మంది తెలుగు వాళ్ళు. ఎందుకంటే మన వాళ్ళు ఎంపీసీ చేయటం, ఐఐటి కోచింగ్ అది 3rd క్లాస్ నుంచే. నాకు ఇంకా గుర్తు, నేను ఐఏఎస్ అయిన తర్వాత ట్రైన్లో ఒకరోజు వస్తున్నాను, హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుంటే నా పక్కన ఒక పెద్దవాడు కూర్చున్నా. పెద్దవాడు అంటే సుమారుగా 30-40 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ మీరు ఐఏఎస్ అయ్యారు, ఎట్లా అయ్యారు, ఏంటి అంతా, ఏం చదవాలి అన్నీ అడుగుతా ఉంటుంది. నేను చివరికి అన్నీ చెప్పాను. ఎవరికమ్మా మీరు ప్రిపేర్ అవుతున్నారంటే, లేదు మా పాప 2వ తరగతి చదువుతుంది, ఇప్పటి నుంచి నేను సమాయత్తం చేస్తానంటే నేను నిజంగా తిట్టాను. 2వ తరగతి నుంచి ఐఏఎస్ చదివితే వాడు 8th క్లాస్ చదువు మానేస్తారు. ఏ వయసులో చేయాల్సిన 2వ తరగతి వాళ్ళు ఆడుకోవాలి, మంచిగా తినాలి, కొంచెం చదువుకోవాలి. సో ఏది చేయాల్సిన వయసులో చేయాలి. పిల్లలు కూడా ప్రెషర్ గురవుతున్నారు. ఈ మధ్య చూస్తుంటే ఎక్కువ మంది స్కూల్ ఈ మధ్య అంటే గడిచిన 15 ఇయర్స్లో 20 సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది నిజంగా ఈరోజు చెప్పకూడదు అనుకున్నాను, బట్ చెప్పాలి, పిల్లలకు తెలియాలి. ఎందుకు అవుతున్నారంటే సమాజం వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి. మీరు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే నువ్వు గ్రేటు, ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నువ్వు వేస్ట్.
అదేవిధంగా పక్కింటోడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకు రావటం లేదు. టీచర్ కూడా క్లాస్లో అందరూ ముందు ఫస్ట్ ర్యాంక్ వస్తే బెస్ట్, మిగతా వాళ్ళని చూసి ఫాలో అవ్వండి. సో ఇట్లాంటి ఒక ఎన్విరాన్మెంట్, ఇట్లాంటి ఒక పని ఒత్తిడి చిన్న పిల్లల్లో చాలా లేత బ్రెయిన్ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని మనం రుద్దితే వాళ్ళు ఓకే మనం ఇది వస్తేనే బెస్ట్, లేదంటే మన జీవితానికి అర్థం ఉండదు, అలాంటి ఆలోచనలు మనం వాళ్ళలో పెడుతున్నాం. అది కరెక్ట్ కాదు. దయచేసి పిల్లల్లో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉండడం మంచిదే, కానీ వాళ్ళకి దానికంటే ముందు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నువ్వు ఏది చేసినా దాంట్లో నువ్వు సాధించేటట్టు ఉండాలి. గేమ్స్ తీసుకుంటే గేమ్స్, డ్రాయింగ్, డ్యాన్స్ చేస్తా, దాంట్లో యూ డూ వెల్. 2-3 టేకప్ చేసినా మంచిదే, అంతేగాని ఇదే కరెక్ట్, ఈ మోడలే కరెక్ట్ అనేది ఎప్పుడు కూడా దయచేసి. ఇప్పుడు చూస్తే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఎడిసన్ కానీ, టెస్లా కానీ, వీళ్ళందరూ, ఐజక్ న్యూటన్ కానీ, అదేవిధంగా మన రామన్ ఎఫెక్ట్ చదువుతాం, వీళ్ళంతా కూడా వాళ్ళ స్కూల్లో ఇవి టాపర్స్ ఏం కాదు, చాలా వెనకబడిన వాళ్ళే. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఇంటర్మీడియట్ చదవాలి, బైపీసీ చదవాలి అంటే భారతదేశం అంత గొప్ప ఆటగాడిని కోల్పోయేది. సో దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లలకి గైడెన్స్ ఇవ్వండి, కానీ వాళ్ళని పెరగనివ్వండి, పెంచొద్దు. చాలాసార్లు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఎట్లా పెరుగుతారు, ఒక మొక్క పెరిగినా పెరుగుతారు. మీరు జాగ్రత్తగా చిన్నప్పుడు వాటిని డైరెక్షన్ చూపిస్తే చాలు, అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇందాక చాలా చక్కగా పిల్లలు డ్రగ్స్ మీద వేశారు, అది ఎక్కువ అవుతుంది, దాన్ని చాలా చేటు చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే పంజాబ్ రాష్ట్రం ఒక 2 తరాలు, 2 జనరేషన్స్ డ్రగ్స్ వల్ల నాశనం అయిపోయాయి. ఎక్కువగా యువత డ్రగ్స్ తీసుకోవడం వల్ల అక్కడ ఏమంటే ఎక్కువ మంది వ్యవసాయం వల్ల బాగా లాభం పొందినటువంటి కుటుంబాలు ఎక్కువైపోయి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ లేక అట్లాని చదువుకోక డ్రగ్స్కి బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దానికి అలవాటు చేసుకొని వాళ్ళ కెరీర్ని నాశనం చేస్తున్నారు, పక్క వాళ్ళ కెరీర్ని కూడా నాశనం చేస్తున్నారు. ఇప్పుడు పంజాబ్లో ఒక పెద్ద బిగ్ ప్రాబ్లం, సోషల్ ప్రాబ్లం. అదేవిధంగా సోషల్ మీడియా, దయచేసి పిల్లలు సోషల్ మీడియాని పూర్తిగా మనం దూరం పెడితే అది ఖచ్చితంగా దూరం పెట్టాం కాబట్టి అందులో ఏదో ఉంది అది చూడాలనుకుంటున్నాం. అట్లా కాకుండా తల్లిదండ్రులు, టీచర్లు 15 minutes 20 minutes పర్ డే జనం అందులో కూడా ఉపయోగపడేది ఏది ఉంటే చూడండి. యూట్యూబ్, ఇంటర్నెట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్, అది ఫేస్బుక్ మొదలు పెడితే మన ఏళ్ళు నొప్పి పెట్టాలే కానీ అది ట్రైన్ పోయినట్టు పోతానే ఉంటుంది, పైకి స్క్రోల్ అవుతానే ఉంటుంది. అసలు అందులో ఉపయోగపడేది ఏంటో కూడా మనం ఆలోచించుకోం. సో దయచేసి తల్లిదండ్రులకు తెలియాలి పిల్లలు ఏం చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఏం చూస్తున్నారు, ఫేస్బుక్లో ఏం చూస్తున్నారు, యూట్యూబ్లో ఏం చూస్తున్నారు, అది మంచి కంటెంటా కాదా, దయచేసి అంతా కూడా ఆలోచించుకోవాలి. సో పిల్లలు, తల్లిదండ్రులు తరచుగా మాట్లాడుకోవాలి, ఏం జరుగుతుంది ఏంటి అనేది తరచుగా మాట్లాడుకొని. ఈరోజు కూడా మనం చూసుకున్నట్టయితే ఈ హెచ్పిసి కార్డులు కూడా ఇచ్చాం. తల్లిదండ్రులందరూ కూడా దీన్ని అసలు ఓపెన్ చేసి చదివి వచ్చిన వాళ్ళు మీరే చదవండి, చదువు రాని వాళ్ళు మీ టీచర్ దగ్గర తెలుసుకోండి ఏం రాస్తున్నాం. ఇది చాలా మంచి కార్డ్స్. ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా ఇంత మంచి హెచ్పిసి కార్డ్స్, ప్రోగ్రెస్ కార్డులు నేనైతే చూడలేదు. చాలా బ్రహ్మాండంగా ఇది ప్రభుత్వం, విద్యాశాఖ వాళ్ళు డిజైన్ చేశారు. అదేవిధంగా మన గ్రీన్ పాస్పోర్ట్స్ అంటాం, ప్రతి ఒక్కరు కూడా ఇది పెట్టుకొని వాళ్ళు నాటిన 3 మొక్కలకి గ్రీన్ పాస్పోర్ట్ అందరు పిల్లలు చూపిస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది మెయింటెనెన్స్ కూడా, చెట్లు నాటి దాన్ని మెయింటెనెన్స్ కూడా మీదే బాధ్యత. సో ఈరోజు ఇంత తల్లిదండ్రులు చాలా చెప్పాం, మరీ ముఖ్యంగా చివరిగా టీచర్స్ గురించి చెప్పాలి. పిల్లలు భాగస్వాములు, వాళ్ళ పెద్దవాళ్ళు అవ్వాలంటే ముఖ్యంగా టీచర్స్ది చాలా, దయచేసి పిల్లలు చాలా ఇంపార్టెంట్ రోల్. ఇందాక క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు ఒక తండ్రి చెప్తున్నాడు టీచర్ గురించి, మేడం గురించి. ఈవిడ లేకపోతే ఈ స్కూలే పాడైపోయేది, ఈవిడ ఉండడం వల్ల మాకు అదృష్టం, మాకు వరం. నిజంగా
అందరూ చప్పట్లు కొట్టాలి. చాలా గ్రేట్. ఇంకా చెప్పాలంటే ఈ పరిసరాల్లో ఉన్న ఎవరైనా అందరికంటే ఎక్కువ మనల్ని పొందాలంటే అది ప్రిన్సిపల్ గారికి చెందుతుంది. ఎందుకంటే మీరు ఒక ఎంటైర్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ అవుతున్నారమ్మా. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. మా అందరి నుంచి కూడా, మా నుంచి, గౌరవ శాసనసభ్యుల నుంచి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తాం. చాలా గ్రేట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. పిల్లలందరూ కూడా, తల్లిదండ్రులందరూ కూడా, మీరు అంటే మీరు మీ టీచర్లు అందరూ కూడా ఈ వెరీ హ్యాపీ. నిజంగా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంతగా తల్లిదండ్రులు ఒకరు చెప్పడం అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. వెరీ గుడ్ అమ్మా, ప్లీజ్ కంటిన్యూ ద సేమ్. అదేవిధంగా మిగతా వాళ్ళ టీచర్స్ అందరూ కూడా, మన ఇండియా ఇప్పుడు చాలా యంగ్ నేషన్, యంగ్ జనరేషన్. దేశం అటు వెళ్తుందో ఇటు వెళ్తుందో చేసేది పిల్లలు. ఈ జనరేషన్ మీరు మంచిగా వాళ్ళు దేశానికి ఉపయోగపడే వాళ్ళలాగా ఏదో ఒక రూపంలో, చదువులో అవ్వచ్చు, స్పోర్ట్స్లో అవ్వచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్లో అవ్వచ్చు, దేంట్లోనే అవ్వచ్చు, వాళ్ళని మీరు కనుక మంచి శక్తివంతమైన మనుషుల్ని, ధైర్యవంతమైన మనుషుల్ని, ఒక కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళని చేసినట్టయితే మన దేశం ఎంతో ఆల్రెడీ చాలా ఉన్నత స్థాయికి వెళ్ళింది. ఇంకా ప్రతి హైయెస్ట్ లెవెల్కి వెళ్ళి ప్రపంచంలోనే అతి శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి టీచర్లే మేజర్ కృషి చేయాలని కోరుకుంటూ, మరొకసారి అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.